దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక అవినీతిలో అనకొండ లాంటి ఒక అధికారిని, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులనందరినీ కూడా పూచిక పుల్లల్లాగా చూసేటువంటి అధికారిని, మరి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి మంత్రులనైతే లెక్క కూడా చేయనటువంటి అధికారిని. ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకిలాగా, ఓ పూతనకు ఏమాత్రమో తక్కువ కాదు, లంకిణి కంటే కూడా చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉన్నటువంటిది. ఆవిడ ధరించేటువంటి, రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే 1,50,000 రూపాయలు. ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి, ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత, ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత, ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసును. రోజు 1,50,000 రూపాయలకు పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ 50 లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు 11 ఉన్నాయి. రోజు ఆ విగ్గులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్గు ధరిస్తూ ఆవిడ దర్శనమిస్తూ ఉంటారు ఆఫీసులలో. తాటకి, పూతన, లంకిణి, రజియా సుల్తానా, ఇవన్నీ వినగానే మనకి గుర్తొచ్చేది పురాణాలు, చరిత్ర. కానీ ఇవన్నీ ఒకే మహిళతో పోలుస్తూ చర్చ మొదలైందంటే అదేంటనుకుంటున్నారా? అవును, ఆ మహిళ మరెవరో కాదు, ఒకప్పుడు దేశవ్యాప్తంగా పేరు గడించిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి. ఆమె జీవితం, కెరీర్ ఒకప్పుడు అందరికీ ఒక స్ఫూర్తి. కానీ ఇప్పుడు అదొక చేదు నిజానికి అద్దం పడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ప్రజల అభిమానం పొందిన ఆమె ఇప్పుడు అవమానాలకు గురవుతున్నారు. ఒకప్పుడు ఐఏఎస్ కావాలనుకున్న ఎంతో మందికి ప్రేరణగా నిలిచిన ఆమె ఇప్పుడు ఒక నిలువెత్తు హెచ్చరికగా మారిపోయారు. ఒకప్పుడు శ్రీలక్ష్మి అంటే స్ఫూర్తి, ఒక మోడల్. నెల్లూరు కలెక్టర్గా ఆమె పనిచేసిన రోజుల్లో తనని చూసి ఎంతోమంది ఆడపిల్లలు ఐఏఎస్ కావాలని కలలు కనలేదో లెక్కేలేదు. ఐఏఎస్ అంటే ఒక డ్రీమ్ జాబ్ అయితే శ్రీలక్ష్మి అంటే బ్యూరోక్రసీ డ్రీమ్ గర్ల్ అని చెప్పుకునేవారు. క్రమశిక్షణ, వైద్యం, నిర్ణయాధికారంలో ఉన్న స్పష్టత చూసి ఒకసారి కలిసిన వారే జీవితాంతం ఆమె అభిమానులైపోయేవాళ్లు. సిపిఐ నారాయణ లాంటి సీనియర్ నేతలు కూడా ఆమెను అందాల రాణి అని ప్రశంసించేవారు. అప్పట్లో ఆమె అందం, తెలివితేటలు, పనితీరు అన్నింటినీ కలిపి చూస్తే ఆమె ఒక స్టార్లా కనిపించేవారు. కానీ ఆ అందం, ఆ కెరీర్ ఇప్పుడు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆమె రాజకీయాలకు దగ్గరయ్యాక అదే కెరీర్కి పెద్ద మలుపుగా మారింది. అప్పటి వరకు ఒక బంగారు పుటలా కనిపించిన ఆమె పేరు మీద ఒక్కసారిగా అవినీతి, అనుచిత డీలింగ్లు, ఫేవర్లు అన్నీ రాయబడ్డాయి. ఆమె రాజకీయాల్లోకి బలవంతంగా లాగబడిందా లేక తానే ఆ అడుగు వేసిందా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఆ స్నేహమే ఆమె కెరీర్ని కుదిపేసిందనేది మాత్రం ఒక నిర్వివాదాంశం. ఒకప్పుడు అందాల రాణి అని పిలువబడిన ఆఫీసర్ ఆరోగ్యం క్షీణించి తన అందాన్ని కోల్పోయి చివరికి విగ్ పెట్టుకుని బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇదే సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆమెను తాటకి, పూతన, లంకిణి, ఆధునిక రజియా సుల్తానా అంటూ వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీసింది. తాటకి అంటే రామాయణంలో రాక్షసి పాత్ర, పూతన అంటే శిశువులకు విషం పాలిచ్చిన భాగవతం పాత్ర, లంకిణి అంటే రామాయణంలో లంక ద్వారా రక్షకురాలు. ఇవన్నీ ఒక కఠిన, క్రూరమైన కానీ శక్తివంతమైన మహిళల్ని సూచిస్తాయి. మరి రజియా సుల్తానా అంటే ఢిల్లీ సుల్తానేట్లో తొలిసారి సింహాసనం అధిరోహించిన మహిళా పాలకురాలు. గుర్రం, ఏనుగుపై యుద్ధరంగంలోకి వెళ్లి సైన్యాన్ని నడిపించిన ధైర్యవంతురాలు. చరిత్రలో తన పేరుతో నాణేలు ముద్రించిన ఒకే ఒక్క సుల్తాన్, అదే రజియా. ఈ పౌరాణిక, చారిత్రక పాత్రలన్నీ కలిపి పోలికలు తీయటం వెనుక అర్థమేంటి? శ్రీలక్ష్మి ఒక కఠిన, క్రూర, ధైర్యవంతురాలు, కానీ తనకిష్టమైన వర్గానికే సేవ చేసిన వ్యక్తి అని ఒక ఇమేజ్ క్రియేట్ చేయడమేనా? లేక నిజంగానే రాజకీయాల్లోకి వెళ్లి తన వృత్తిని తాకట్టు పెట్టిందా అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి నోళ్లల్లో ఉన్నాయి. ఒకప్పుడు ప్రశంసల వర్షం కురిపించిన నోళ్లే ఇప్పుడు విమర్శల బాణాలు వేయటం నిజంగా చాలా బాధాకరం. ఎవరి కోసమైతే తాను అంత కష్టపడ్డారో చివరికి అదే వర్గం నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి రావటం నిజంగా ఒక చేదు వాస్తవం. శ్రీలక్ష్మి కథ ఒకే ఒక మెసేజ్ చెబుతుంది. అధికారంలో ఎంత ఎత్తుకెళ్లినా ఒక తప్పు వైపు అడుగుపడితే ఒక్క క్షణంలోనే పడిపోవాల్సిందే. రాజకీయాల కోసం, స్వలాభం కోసం అధికారులు తమ ప్రతిభను తాకట్టు పెడితే చివరికి మిగిలేది అవమానమే. ఒకప్పుడు ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిన శ్రీలక్ష్మి ఇప్పుడు ఒక నిలువెత్తు హెచ్చరికగా మారిపోయారు. ఈ కథ అన్ని ఉన్నతాధికారులకు ఒక లెసన్, ఒక వార్నింగ్, ఒక అద్దం.
అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, కానీ గౌరవం శాశ్వతం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక అవినీతిలో అనకొండ లాంటి ఒక అధికారిని, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులనందరినీ కూడా పూచిక పుల్లల్లాగా చూసేటువంటి అధికారిని, మరి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి మంత్రులనైతే లెక్క కూడా చేయనటువంటి అధికారిని. ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకిలాగా, ఓ పూతనకు ఏమాత్రమో తక్కువ కాదు, లంకిణి కంటే కూడా చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉన్నటువంటిది. ఆవిడ ధరించేటువంటి, రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే 1,50,000 రూపాయలు. ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి, ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత, ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత, ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసును. రోజు 1,50,000 రూపాయలకు పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ 50 లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు 11 ఉన్నాయి. రోజు ఆ విగ్గులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్గు ధరిస్తూ ఆవిడ దర్శనమిస్తూ ఉంటారు ఆఫీసులలో. తాటకి, పూతన, లంకిణి, రజియా సుల్తానా, ఇవన్నీ వినగానే మనకి గుర్తొచ్చేది పురాణాలు, చరిత్ర. కానీ ఇవన్నీ ఒకే మహిళతో పోలుస్తూ చర్చ మొదలైందంటే అదేంటనుకుంటున్నారా? అవును, ఆ మహిళ మరెవరో కాదు, ఒకప్పుడు దేశవ్యాప్తంగా పేరు గడించిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి. ఆమె జీవితం, కెరీర్ ఒకప్పుడు అందరికీ ఒక స్ఫూర్తి. కానీ ఇప్పుడు అదొక చేదు నిజానికి అద్దం పడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ప్రజల అభిమానం పొందిన ఆమె ఇప్పుడు అవమానాలకు గురవుతున్నారు. ఒకప్పుడు ఐఏఎస్ కావాలనుకున్న ఎంతో మందికి ప్రేరణగా నిలిచిన ఆమె ఇప్పుడు ఒక నిలువెత్తు హెచ్చరికగా మారిపోయారు. ఒకప్పుడు శ్రీలక్ష్మి అంటే స్ఫూర్తి, ఒక మోడల్. నెల్లూరు కలెక్టర్గా ఆమె పనిచేసిన రోజుల్లో తనని చూసి ఎంతోమంది ఆడపిల్లలు ఐఏఎస్ కావాలని కలలు కనలేదో లెక్కేలేదు. ఐఏఎస్ అంటే ఒక డ్రీమ్ జాబ్ అయితే శ్రీలక్ష్మి అంటే బ్యూరోక్రసీ డ్రీమ్ గర్ల్ అని చెప్పుకునేవారు. క్రమశిక్షణ, వైద్యం, నిర్ణయాధికారంలో ఉన్న స్పష్టత చూసి ఒకసారి కలిసిన వారే జీవితాంతం ఆమె అభిమానులైపోయేవాళ్లు. సిపిఐ నారాయణ లాంటి సీనియర్ నేతలు కూడా ఆమెను అందాల రాణి అని ప్రశంసించేవారు. అప్పట్లో ఆమె అందం, తెలివితేటలు, పనితీరు అన్నింటినీ కలిపి చూస్తే ఆమె ఒక స్టార్లా కనిపించేవారు. కానీ ఆ అందం, ఆ కెరీర్ ఇప్పుడు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆమె రాజకీయాలకు దగ్గరయ్యాక అదే కెరీర్కి పెద్ద మలుపుగా మారింది. అప్పటి వరకు ఒక బంగారు పుటలా కనిపించిన ఆమె పేరు మీద ఒక్కసారిగా అవినీతి, అనుచిత డీలింగ్లు, ఫేవర్లు అన్నీ రాయబడ్డాయి. ఆమె రాజకీయాల్లోకి బలవంతంగా లాగబడిందా, లేక తానే ఆ అడుగు వేసిందా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఆ స్నేహమే ఆమె కెరీర్ని కుదిపేసిందనేది మాత్రం ఒక నిర్వివాదాంశం. ఒకప్పుడు అందాల రాణి అని పిలువబడిన ఆఫీసర్ ఆరోగ్యం క్షీణించి తన అందాన్ని కోల్పోయి చివరికి విగ్ పెట్టుకుని బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇదే సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆమెను తాటకి, పూతన, లంకిణి, ఆధునిక రజియా సుల్తానా అంటూ వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీసింది. తాటకి అంటే రామాయణంలో రాక్షసి పాత్ర, పూతన అంటే శిశువులకు విషం పాలిచ్చిన భాగవతం పాత్ర, లంకిణి అంటే రామాయణంలో లంక ద్వారా రక్షకురాలు. ఇవన్నీ ఒక కఠిన, క్రూరమైన కానీ శక్తివంతమైన మహిళల్ని సూచిస్తాయి. మరి రజియా సుల్తానా అంటే ఢిల్లీ సుల్తానేట్లో తొలిసారి సింహాసనం అధిరోహించిన మహిళా పాలకురాలు. గుర్రం, ఏనుగుపై యుద్ధరంగంలోకి వెళ్లి సైన్యాన్ని నడిపించిన ధైర్యవంతురాలు. చరిత్రలో తన పేరుతో నాణేలు ముద్రించిన ఒకే ఒక్క సుల్తాన్, అదే రజియా. ఈ పౌరాణిక, చారిత్రక పాత్రలన్నీ కలిపి పోలికలు తీయటం వెనుక అర్థమేంటి? శ్రీలక్ష్మి ఒక కఠిన, క్రూర, ధైర్యవంతురాలు, కానీ తనకిష్టమైన వర్గానికే సేవ చేసిన వ్యక్తి అని ఒక ఇమేజ్ క్రియేట్ చేయడమేనా? లేక నిజంగానే రాజకీయాల్లోకి వెళ్లి తన వృత్తిని తాకట్టు పెట్టిందా అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి నోళ్లల్లో ఉన్నాయి. ఒకప్పుడు ప్రశంసల వర్షం కురిపించిన నోళ్లే ఇప్పుడు విమర్శల బాణాలు వేయటం నిజంగా చాలా బాధాకరం. ఎవరి కోసమైతే తాను అంత కష్టపడ్డారో చివరికి అదే వర్గం నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి రావటం నిజంగా ఒక చేదు వాస్తవం. శ్రీలక్ష్మి కథ ఒకే ఒక మెసేజ్ చెబుతుంది. అధికారంలో ఎంత ఎత్తుకెళ్లినా ఒక తప్పు వైపు అడుగుపడితే ఒక్క క్షణంలోనే పడిపోవాల్సిందే. రాజకీయాల కోసం, స్వలాభం కోసం అధికారులు తమ ప్రతిభను తాకట్టు పెడితే చివరికి మిగిలేది అవమానమే. ఒకప్పుడు ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిన శ్రీలక్ష్మి ఇప్పుడు ఒక నిలువెత్తు హెచ్చరికగా మారిపోయారు. ఈ కథ అన్ని ఉన్నతాధికారులకు ఒక లెసన్.
ఒక వార్నింగ్, ఒక అద్దం. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, కానీ గౌరవం శాశ్వతం.